క్రిమినల్స్ ఆట కట్టించేందుకు పోలీస్ శాఖ రెడీ అవుతోంది. నకిలీ గుర్తింపు కార్డులతో ఎస్కేప్ కాకుండా చూసేందుకు సరికొత్త ఆలోచన చేస్తోంది. స్పాట్లోనే అనుమానితుల డీటెయిల్స్ ఖచ్చితంగా తెలుసుకునే కార్డ్స్ రూపొందిస్తోంది. నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ సరికొత్త ఆలోచన చేస్తోంది. నకిలీ కార్డులు, ఫోర్జరీలతో తప్పించుకోకుండా చర్యలు చేపడుతోంది. క్రిమినల్స్ డేటా కోసం వన్ కార్డ్ రూపొందించాలని భావిస్తోంది. రేషన్, ఆధార్, ఓటర్ కార్డుల్ని వన్ కార్డుతో లింక్ చేయనున్నారు. క్రిమినల్స్ ను పట్టుకోవడంలో గుర్తింపు కార్డులు పోలీసులకు సమస్యగా మారుతున్నాయి. అనుమానితుల్ని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ప్రాబ్లం అవుతోంది. నకిలీ కార్డులు చూపిస్తూ నేరగాళ్లు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అవి నిజమో కావో తెలుసుకునే అవకాశం పోలీసులకు లేకపోవడంతో క్రిమినల్స్ ఈజీగా తప్పించుకుంటున్నారు. ఈ ప్రాబ్లంకు చెక్ పెట్టేందుకు వన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తోంది పోలీస్ శాఖ. అన్ని గుర్తింపు కార్డుల్ని వన్ కార్డుతో లింక్ చేసి వాటి డేటానంతా చిన్న చిప్ లో సేవ్ చేయాలని భావిస్తోంది పోలీస్ శాఖ. కార్డు డేటాను తెలుసుకునేందుకు స్వైప్ కార్డులు ఉపయోగించుకోవాలని అనుకుంటోంది. కార్డును స్వైప్ చేస్తే క్షణాల్లో ఎదుటి వ్యక్తి గురించి అక్కడికక్కడే తెలిసిపోతుంది. ఇటీవలే పోలీసులకు పట్టుబడిన సిమి సానుభూతి పరుల దగ్గర పెద్ద ఎత్తున నకిలీ ఆధార్, ఓటర్ ఐడి కార్డులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ప్రాబ్లంకు చెక్ పెట్టేందుకే వన్ కార్డుకు ప్లాన్ చేస్తున్నారు. గతంలో వన్ కార్డు పేరుతో ఓ ప్రైవేటు కంపెనీ చీట్ చేయడంతో ఈసారి హోంశాఖ ఆధ్వర్యంలోనే వన్ కార్డుల్ని ప్రవేశపెట్టాలనుకుంటోంది పోలీస్ శాఖ.